ఓం శ్రీమద్మహాగణాధిపతి నమ. శ్రీవాగ్దేవ్యై నమ. వాక్శుద్ధిని ప్రసాదించినటువంటి శ్రీవాణి అయిన వాగ్దేవికి మా నమస్సులు తెలియచేస్తూ భగవద్బంధువులందరికీ కూడా మా స్పేస్ తరపున మా నమస్సుమాంజళ్ళు తెలియజేస్తూ ఉన్నాం. ఎంతో సుదినమైన రోజు ఈరోజు. పరమ పవిత్రమైనటువంటి ఆ సీతారామచంద్రుల యొక్క కళ్యాణము, ఆ శ్రీమద్పయోనిధి అయిన శ్రీరాముని యొక్క జన్మ నక్షత్రము ఈరోజు కావటం, శ్రీరామనవమి పర్వదినం అవ్వటం నిజంగా మనందరం చేసుకున్నటువంటి పుణ్యఫలంగా చెప్పవచ్చు. అటువంటి పర్వదినం రోజున ఆ శ్రీరాముని గురించి మాట్లాడుకోవటమే మనకి ఒక గొప్ప వరంగా చెప్పుకోవచ్చు. ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులుండగా సీతారాములని ఆదర్శ దంపతులు అని కీర్తిస్తూ ఉంటారు. అదేమిటండి? రామావతారం అంటే నిన్నగాక మొన్న వచ్చినది ఆది దంపతుల్ని కాదని వీరిని ఆదర్శ దంపతులు అంటున్నారు. ఎందుకు అంటే ఆ విషయం తెలుసుకోవాలంటే ముందుగా శ్రీరామ చరితం గురించి తెలుసుకోవాలి అంటూ ఉంటారు. ఏమిటయ్యా జన్మరహస్యం? ఎందుకు ఆ శ్రీరాముడి గురించి అంత గొప్పగా చెబుతూ ఉన్నారు? ఏమంత గొప్పవాడయ్యా శ్రీరాముడు అంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే భూమిపై అవతరించినటువంటి మర్యాద పురుషోత్తముడే శ్రీరాముడుగా చెబుతూ ఉంటారు. ఏమిటయ్యా ఆయనలో గొప్పతనం అంటే, ఏ దేవావతారం చూసినా కూడా భగవంతుడిని భక్తుడు ప్రార్థించినప్పుడు ఆ భగవంతుడు అవతరించటం, ఆ రాక్షస సంహారం జరపడం అనేది ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. కానీ ఈ రామావతారంలో ఉన్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఈ రామశబ్దమే ఒక గొప్పమైన శబ్దంగా చెబుతూ ఉంటారు. ప్రకృతి పురుషుల యొక్క సంయోగమైనటువంటి అకార మకార శబ్దాలతోటి మేళవితమైన నామమే రామనామం. అటువంటి గొప్ప నామంతో జనించిన వాడు శ్రీరాముడు అంటారు. ఏమిటయ్యా ఆయనలో గొప్పతనం? ఏమిటయ్యా ఆయన్ని ధర్మానికి ప్రతిరూపంగా చెబుతూ ఉన్నారు? ఆయన చేసినది ఏమిటి అంటే, శ్రీమన్నారాయణుడే స్వయంగా యోని సంభవుడుగా జన్మించినటువంటి అవతారమే శ్రీరామావతారంగా చెబుతూ ఉంటారు. యోని సంభవుడిగా శ్రీరాముడు జనిస్తే అయోనిజగా సీత జనించిందంట. ఆ శ్రీ మహాలక్ష్మి అయి సీత అయి అయోనిజగా వచ్చిందంట. ఏమిటయ్యా సీత అయోనిజగా ఎందుకు వచ్చింది? రాముడు యోని సంభవుడిగా వచ్చినప్పుడు అంటే, ఆ శక్తి స్వరూపిణి భరించే శక్తి ఈ భూమండలంలో యోనికి లేదు అని చెబుతూ ఉంటారు. అందుకని ఆ మహాలక్ష్మి స్వయంగా అయోనిజగా అవతరించిందంట. అటువంటి సీతని ఆ శ్రీరామును వివాహమాడి ఒక ఆదర్శ దాంపత్యం ఎలా కొనసాగాలో చెప్పాడు అని చెబుతూ ఉంటారు. ధర్మం అనేది ఎలా పాటించాలి, స్వయంగా తానే మనిషి రూపంలో అవతరించి ఆ కష్ట నష్టాలన్నీ భరించి ఒక మానవుడిగా ఈ భూమిపైన నడనయాడినటువంటి వాడు శ్రీరాముడు. అటువంటి శ్రీరాముడు ధర్మాన్ని ఏ విధంగా పాటించవచ్చు అనేది తెలియచేశాడు. కనుకే ఆయనే ధర్మస్వరూపుడుగా, ఆయన చెప్పినదే ధర్మంగా ఈ రోజుకి కూడా పూజింపబడుతూ ఉన్నాడు అని చెప్తూ ఉంటారు. రామాయణం తెలివిని వాళ్ళు ఉండరంటారు. ఈ భూలోకంలో రామశబ్దం వినపడని నామం ఉండదంట. రామశబ్దం వినపడినటువంటి ప్రదేశము ఉండదంట. రామాలయం లేనటువంటి గ్రామము ఉండదంట. అంతటి గొప్ప అవతారమైన శ్రీరామ అవతారం గురించి తెలుసుకోవాలంటే ముందుగా దశరథి పుత్రుడు, రఘువంశంలో జనించినటువంటి దాశరథికి పుత్రులు లేరని, తన తర్వాత ఆ రాజ్యాన్ని ఏలటానికి పుత్రులు కావాలని ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగాన్ని ఆచరించాడంట దశరథ మహారాజు. ఆ యాగానికి
గంధర్వులు, సిద్ధులు, ఋషులు మొదలైన వారు హాజరయ్యి బ్రహ్మను ప్రార్థించారంట. యాగానికి సంతృప్తి చెందినటువంటి అగ్నిదేవుడు ఒక పాయస పాత్రని ప్రసాదించాడు అని చెబుతూ ఉంటారు. ఆ పాయసాన్ని దశరథుడు తన ముగ్గురు భార్యలైన కౌసల్య, కైకేయి, సుమిత్రకి ఇచ్చారంట. ఆ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి కౌసల్య, కైకేయి, సుమిత్రలకి జనించిన వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులుగా చెబుతూ ఉంటారు. ఆ విధంగా రామావతారం జరిగిందని, అదే కాలంలో లంకాధిపతి అయిన రావణుడు ధర్మవిరుద్ధంగా వ్యవహరించి ప్రపంచంలోని ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నాడని, అతడి బారి నుంచి కాపాడడానికి ఎవరొస్తారని జనం ఎదురు చూస్తున్న క్షణంలో తన తపస్సుతో అనేక శక్తులు పొందినటువంటి రావణుణ్ణి సంహరించడం ఎవరితరం కాదని, అందులోని దేవతలు, గంధర్వులు, యక్షులు, రాక్షసుల వల్ల కూడా అతనికి మరణం లేదని బ్రహ్మ ఇచ్చిన వరంతో విర్రవీగుతూ ఉంటాడంట ఆ దశకంఠుడైనటువంటి రావణుడు. అటువంటి రావణుడికి బ్రహ్మ ఓ సాధారణ మానవుడి చేతిలో నువ్వు మరణిస్తావు అని బదులిచ్చాడంట. దేవతలు, మునులు విష్ణుమూర్తి చెంతకు వెళ్ళి వేడుకున్నారంట. రావణాసురుడి బారి నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి మానవ రూపంలో జన్మించాలని కోరారంట. పిల్లల కోసం తపిస్తున్నటువంటి దశరథుడు ముగ్గురు రాణులు గర్భంలో ఓ దైవత్వంతో 4 వేరువేరు రూపాల్లో అవతరించాలని వేడుకున్నారంట. అందుకే కౌసల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నులకు విష్ణుమూర్తి యోని రూపంలో అవతరించారు అని చెప్తూ ఉంటారు. ప్రపంచంలోనే తాను ఒక్కడే గొప్ప నారాయణ భక్తుడనే అహంకారంతో ఉన్నటువంటి నారదుడికి బుద్ధి చెప్పాలని విష్ణుమూర్తి నిర్ణయించుకున్నాడంట. ఈ రామావతారం గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం కదండి. దీనికి మూల కారణం నారద మహర్షి అని చెబుతూ ఉంటారు. అది ఏ విధంగా జరిగిందో ఈ పురాణ గాథ నుంచి తెలుసుకుందాం. పూర్వం విష్ణుమూర్తి గురించి నాకంటే గొప్ప భక్తుడు ఎవరు లేరయ్యా, నారాయణుడికి నేనే అత్యంత గొప్ప భక్తుణ్ణి అని విర్రవీగేవాడంట నారదుడు. అటువంటి నారదుడికి బుద్ధి చెప్పాలని విష్ణుమూర్తి నిర్ణయించుకున్నాడంట. ముల్లోకాల్లో సంచరిస్తున్నటువంటి నారదుడు ఒకరోజు ఓ రాజ్యంలో యువరాణి స్వయంవరాన్ని ఏర్పాటు చేయడం గమనించాడంట. ఆమె అందానికి దాసోహమై తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడంట నారదుడు. ఇదంతా విష్ణుమాయ అండి. ఆ మాయలో పడినటువంటి నారదుడు ముల్లోకాలని సంచరిస్తూ ఉంటాడు కదండి. ఆయన కార్యమే అది కనుక అలా సంచరిస్తున్నటువంటి నారదుడికి ఒక రాజ్యంలో యువరానికి స్వయంవరం ఏర్పాటు చేయడం గమనించాడంట. ఆమె అందం చూసి దాసోహం అయిపోయాడంట. ఆమె ప్రేమలో పడ్డాడంట. కానీ నారదుడు అంత అందగాడు కాదు. అటువంటి నారదుడిని ఆ స్త్రీ వరించాలంటే తనకి అందమైన రూపం కావాలి అని తలిచి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించాడంట నారదుడు. నారదుడి గర్వాన్ని అణిచివేయటానికి ఇదే సమయం అని గ్రహించినటువంటి శ్రీహరి ఆయన కోరికను అంగీకరిస్తాడంట. విష్ణుమూర్తి అభయంతో ఆ నారదుడు స్వయంవరానికి చేరుకుంటాడంట. చేతిలో మాలతో నారదుని ముందుకు వచ్చిన ఆ యువరాణి ఒక్కసారి ఆయన మొహాన్ని చూసి పగలబడి నవ్వుతుందంట. ఆ సమయంలో నారదుడు ముఖంలో కోతి ఆకారం కనిపించడమే అందుకు కారణం అని చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే ఆ యువరాణి ఒక్కొక్క యువరాజుని చూస్తూ ముందుకు వచ్చినదో నారదుడు కనిపించాడంట. నారదుడి దగ్గరికి రాగానే ఆ యువరాణి ఆయన్ని చూసి పక్కున నవ్విందంట. ఏమిటయ్యా ఎందుకు నవ్వుతుంది నారదుడిని చూసి అంటే, నారదుడి మొహం చూడగానే కోతి రూపం కనిపించిందంట ఆ యువరాణికి. ఎప్పుడైతే ఆ యువరాణి నారదుడిని చూసి వికటాట్టహాసం చేసిందో నారదుడికి ఏం జరిగిందా అని చెప్పి తాను స్వయంగా అతన్ని అద్దంలో చూసుకున్నాడంట. ఆయనకి కోతి మొహం కనిపించడంతో నారాయణుడు తనని మోసం చేశాడని, అందువల్లే ఈ రూపం కలిగిందని గ్రహించినటువంటి నారదుడు ఆ శ్రీమన్నారాయణ్ణి స్వయంగా శపించాడు అని చెబుతూ ఉంటారు. ఆ శాపం ఏమని శపించాడయ్యా అంటే, నారాయణ, ఏ రూపంతో అయితే నాకు ఈ విధమైనటువంటి గర్వభంగాన్ని కలిగించావో అదే రూపం సహాయంతో నువ్వు సతీ వియోగం కలిగినప్పుడు తిరిగి
ఆ అమ్మని పొందగలుగుతావు అని శపించాడంట. నారదుడి శపం ప్రకారం సీతారాముల కళ్యాణం తర్వాత 14 ఏళ్ళు వనవాసం జరిగిందంట. ఆ వనవాస కాలంలో రావణాసురుడు సీతను అపహరించితే ఆ అపహరణకు గురైనటువంటి ఆ సీతమ్మ వారిని కాపాడటానికి ఆ కోతి ముఖాలు కలిగినటువంటి వానరుల సహాయంతో లంకకు చేరి రావణుడితో యుద్ధం చేసి ఆ సీతమ్మని పొందగలిగాడంట శ్రీరాముడు. ఆ చరితానికి మూలకారకుడు ఎవరయ్యా అంటే ఆ నారద మహర్షి యొక్క శాపంగా చెబుతూ ఉంటారు. ఇలాగే ఆ 14 ఏళ్ల వనవాసం వెనుక కూడా ఒక రహస్యం దాగి ఉంది అని చెబుతూ ఉంటారు. ఆ రహస్యం గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సీతమ్మ వారు అపర పరమేశ్వరీ భక్తురాలంట. ఆమె చిన్ననాటి నుంచి కూడా ఆ పార్వతీ పరమేశ్వరుల్ని పూజిస్తూ ఉండేదంట. అలా ప్రార్థించే ఆ సీతమ్మ వారు వాల్మీకి మహర్షితో నడయాడుతూ వస్తున్నటువంటి శ్రీరాముణ్ణి తన గ్రామంలోకి అడుగుపెట్టినప్పుడు తన రాజ్యంలో చూసి ముచ్చటపడి తనకి భర్తగా కావాలని ప్రార్థించిందంట అమ్మవారిని. అలా ప్రార్థించినప్పుడు ఆమె ఒక మొక్కు ఉంటుందంట అమ్మవారితో. ఈ బాలుడు కానీ ఈయన కానీ నాకు భర్తగా లభిస్తే 14 ఏళ్ళు బ్రహ్మచర్య దీక్షని వహిస్తాను అని చెప్పి ఆ సీతమ్మ వారు ఆ పరమేశ్వరుని మొక్కుకున్నదంట. ఆ పరమేశ్వరి కూడా అదే విధంగా కానిమ్మని ఆమెని ఆశీస్సులు అందించడంతో ఆ శివధనస్సు విరిచినటువంటి శ్రీరాముడు ఆ సీతమ్మ వారిని వివాహం ఆడాడంట. అందువల్లనే ఆమె కోరిక ప్రకారం ఆ 14 ఏళ్ళ అటువంటి ఆ బ్రహ్మచర్య దీక్షనే ఈ వనవాస దీక్షగా చెబుతూ ఉంటారు. చూసారండి, రామాయణాన్ని ఎన్నిసార్లు చదివినా మనకి అందనటువంటి రహస్యాలు ఎన్నో ఉంటాయి. అది ఎన్నో విధాలుగా మనకి ప్రతిరోజు కూడా మన జీవితంలో ఎన్నో కొత్త విషయాలు నేర్పిస్తూ ఉంటాయి. అందుకే అంటారు రామాయణం ఒక మహాసాగరం, అందులో ఒక నీటి ఒట్టుని కూడా మనం పూర్తిగా గ్రహించలేము అని. అటువంటి రామాయణంలో ఎన్నో గొప్ప విషయాలు, ఎన్నో నీతులు, ఎన్నో ధర్మ రహస్యాలు దాగి ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. అటువంటి సీతారాములు మన కోసం ఈ భూమిపై నడియాడి మనలాగే అన్ని కష్టసుఖాలన్నీ అనుభవించి వాటిని సంసార సాగరాన్ని ఏ విధంగా ఎదురీదాలో మనకి నేర్పించినటువంటి భక్తాగ్రేణ్యులుగా చెబుతూ ఉంటారు. అందుకే ఇంతమంది భక్తుల్ని అనుగ్రహించినటువంటి ఆ సీతారామచంద్రుల్ని నేటికి కూడా ఆదర్శ దంపతులుగా పూజిస్తూ ఉంటారు. ఒక భార్య భర్తతో ఏ విధంగా వ్యవహరించాలి, ఒక భర్త భార్యని ఏ విధంగా ప్రేమగా చూసుకోవాలి అనే ప్రతి విషయము కూడా ఆ సీతారామచంద్రుల్ని చూసి నేర్చుకోవాలి అని చెబుతూ ఉంటారు. అందుకే అండి నేటికి కూడా ఆ సీతారామచంద్రులే ఆదర్శ దంపతులుగా ఉన్నారు. శ్రీరాముడు అవతరించే వరకు కూడా రాజవంశీకులే కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా బహుభార్యత్వం కలిగి ఉన్నారంట. అటువంటి ఆచారంలో మార్పులు కల్పించి ఏకపత్ని వ్రతాన్ని అవలంబించి దాన్ని ఏ విధంగా పాటించాలో మనకి తెలియచేసినటువంటి వాడు శ్రీరాముడిగా చెబుతూ ఉంటారు. అదేంటండి, ఆది పురుషులైన పార్వతీ పరమేశ్వరుల్ని కదా అప్పటిదాకా ప్రతి జంట కూడా కొలుస్తూ ఉన్నది. అటువంటి సీతారాముల్ని ఆదర్శ దంపతులుగా కొనియాడుతూ ప్రతి కళ్యాణ జంట కూడా వీరిని ఆదర్శంగా తీసుకోవాలని ప్రథమ పూజ వీళ్ళకి చేయడానికి కారణం ఏమిటయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు ఎంతో గొప్పవాళ్ళండి, ప్రకృతి పురుషులు. ఆ విషయంలో ఎటువంటి సందేహం లేదు. తన శరీరంలో సగభాగం అర్ధాంగికి ఇచ్చినటువంటి పరమేశ్వరుడు భార్యాభర్తలు ఇరువురు కూడా ఒక్కటిగానే మనాలి అని చెప్పారు. కానీ నెత్తిపై గంగని ఉంచుకొని సగభాగంలో పార్వతిని పెట్టుకున్నవాడు ఆ పరమేశ్వరుడు అంటారు.
అంటే బహుభార్యత్వం కలిగినటువంటి వాడు. ఎప్పుడైతే త్రేతాయుగం నుంచి కలియుగం వరకు ఈ కాలంలో మార్పులు చేర్పులు జరగవలసి ఉన్నదో ఆ నియమాన్ని పాటించాలి అంటే అటువంటి ఆదర్శాన్ని నిరూపించిన వాళ్ళు కావాలి. ఒకవేళ ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఆ విధంగా చెప్పి పాటించండి అయ్యా అంటే వాళ్ళండి దేవతలండి, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. ఇక్కడ పుట్టిన వాళ్ళకి కదండి కష్టాలు తెలిసేది. ఒక భార్యతో పడే తిప్పలు ఎవరు పడతారండి? అందుకే ఇద్దరు భార్యలుంటే ఒకళ్ళు ఇబ్బంది పెట్టినా ఇంకోళ్ళు మంచిగా చూసుకుంటారు అని అంటూ ఉంటారు మానవులు. అందుకే స్వయంగా శ్రీరాముడు ఈ భూమిపైన అవతరించి తానే స్వయంగా ఆ ఏకపత్ని వ్రతాన్ని ఆచరించి చూపించి ఈ విధంగా ఎన్ని కష్ట సుఖాలు వచ్చినా కూడా భార్యాభర్తలు ఒకళ్ళకొకళ్ళు తోడుగా ఉండాలి అని నిరూపించారంట. అందుకే వారిని ఆదర్శ దంపతులుగా అంగీకరిస్తూ అందరూ కూడా సీతారామచంద్రుల్ని ఆదర్శ దంపతులు అని కీర్తిస్తూ ఉంటారు. రాముడు ఏది చెప్పినా కూడా తాను చేసి తాను పాటించి మనకి చెప్పాడు కనుక అది ధర్మమైనది. వేరే దేవతలు ఎవరు చెప్పినా కూడా దేవతలు చెప్పేది ఏదైనా చెప్తూ ఉంటారండి. వాళ్ళంటే దేవతలు, వాళ్ళకి మంత్రశక్తులు తంత్రశక్తులు అన్నీ ఉన్నాయండి, వాళ్ళకి అన్నీ తెలుస్తూ ఉంటాయి, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. మనం మానవ మాత్రం, వారిలా మనం ఏ విధంగా మనగలము అని చెప్తూ ఉంటారు. కానీ రాముడు యోని సంభవుడిగా జన్మించడానికి వెనుక ఒక గూఢమైన రహస్యం ఉంది అని చెబుతూ ఉంటారు. ఎప్పుడైతే ఏ దేవతా శక్తి అయినా యోని సంభవంగా జన్మిస్తారో వారికి పూర్వజన్మ స్మృతి అనేది ఆ గర్భం నుంచి బయటికి రాగానే తొలగిపోతుందంట. ఆ శ్రీరామచంద్రుడికి కూడా ఎప్పుడైతే బాలుడుగా అవతరించాడో ఆ మరుక్షణమే ఆ విష్ణు అంశ యొక్క రహస్యం అంతా కూడా ఆయనకి నెప్తికి రాలేదు అని చెప్తూ ఉంటారు. ఒక సాధారణ మానవుడిగానే జనించాడు, ఒక సాధారణ బిడ్డగానే ఎదిగాడు, ఒక సాధారణ రాజకుమారుడిగానే మెలిగాడు. అలాగే వనప్రవేశం చేసి వనవాస దీక్షని అందరూ మానవుల్లానే ఆ కష్టసుఖాలని ఆ ముళ్ళని రాళ్ళనన్నీ దాటుకుంటూ ఆ సాగర తీరాలన్నింటినీ ఛేదిస్తూ తన శక్తిని తన యుక్తిని మాత్రమే వినియోగించాడు కానీ మంత్రశక్తిని కానీ తంత్రశక్తిని కానీ ఎక్కడా ప్రయోగించలేదండి రాముడు. విష్ణుమూర్తి కదండి రాముడు. ఆయన తలుచుకుంటే రావణాసురుడు ఒక లెక్క, ఆయన ఏదైనా చేయగలుగుతాడు. కానీ రాముడు ఒక మానవుడిగా అవతరించినందున మానవుడిగానే మనాడంట. తండ్రి యొక్క మాటని జవదాటనటువంటి కొడుకుగా పితృవాక్ పరిపాలకుడుగా నిలిచాడంట శ్రీరామచంద్రుడు. తండ్రి చెప్పినటువంటి ఒక్క మాటకై 14 ఏళ్ళు వనవాస దీక్షని అనుభవించాడు అని చెబుతూ ఉంటారు. ఇంకేముందయ్యా, శ్రీరాముడికి పట్టాభిషేకం చేయబోతున్నారు రేపటి నుంచి. మా రామచంద్రుడే మహారాజు, సీతమ్మే మా మహారాణి అనుకుంటున్నటువంటి ప్రజలకి కైకేయి కోరిక వల్ల ఒక్క రాత్రిలోనే అంతా మారిపోయిందంట. దశరథుడు వరాన్ని గ్రహించినటువంటి కైకేయి ఆ పితృవాక్య పరిపాలనని పాటించేటువంటి శ్రీరామచంద్రుడికి 14 ఏళ్ల వనవాస దీక్షయే వారి యొక్క తండ్రి గారి కోరిక అని కైకేయి ఏ రాజు అయితే చెప్పిందో ఆ రోజు ఎమ్మటే అయినా అన్నీ వదులుకొని 14 ఏళ్ల వనవాస దీక్షని అనుభవించడానికి బయలుదేరాడంట. అదే కైకమ్మ మళ్ళీ తన తప్పు తెలుసుకొని ఆ వనవాస దీక్ష వద్దయ్యా, అది మీ నాన్నగారు కాదు కదా, చెప్పింది నేను కదా అని చెప్పి ఎంత బతిమిలాడినా కూడా ఆ శ్రీరామచంద్రుడు ఆ పితృవాక్ పరిపాలనకి కట్టుబడి ఉన్నాడంట. ఎందుకయ్యా అంటే ఆ రోజు దశరథుడు చెప్పినాడు, ఎప్పుడైతే ఆయన వనవాసానికి ప్రయాణం చెందాడో ఆ రోజు దశరథుడు ఉన్నాడు కనుక ఆయన వాక్కుగానే పరిగణించాడు. ఎప్పుడైతే కైకమ్మ రాముణ్ణి వెనక్కి రమ్మని బ్రతిలాడిందో ఆనాడు దశరథుడు లేడంట. కనుక దశరథుడు మరణించిన తర్వాత ఎటువంటి మాట చెప్పినా కూడా
తండ్రి చెప్పినటువంటి చివరి వాక్యమే ఆయనకి పితృవాక్య ధర్మంగా పాటిస్తూ ఆ 14 వనవాసం పూర్తి చేసుకొని కానీ తిరిగి తన రాజ్యమైన అయోధ్యలోకి ప్రవేశించలేదండి రాముడు. అందుకే రామో విగ్రహవాన్ ధర్మ అంటూ ఉంటారు. రామాయణం విషయానికి వస్తే అన్ని కావ్యాలు లిఖించబడి ఉన్నాయి అని చెబుతూ ఉంటారు. ఈ ఒక్క కావ్యం మాత్రమే ఎక్కడా కూడా లిఖించబడలేదంట. రామాయణం ఎంత గొప్పదయ్యా అంటే దీన్ని ఎన్నో రకాలుగా ఎంతోమంది వర్ణించారు అని చెబుతూ ఉంటారు. వాల్మీకి రామాయణాన్ని రచించాడు అంటే వాల్మీకి కాదండి, హనుమద్ రామాయణం కూడా ఉందంట. అలాగే తులసీ రామాయణం ఉంది, ఉత్తర రామాయణం ఉంది. రామాయణాన్ని ఒక్కొక్కళ్ళ వాళ్ళ యొక్క దృష్టిలో వివిధ రూపాల్లో వర్ణించినప్పటికీ ఆ వాల్మీకి వాంగ్మయాన్ని మూల రామాయణంగా నేటికి కూడా భక్తితో పూజిస్తూ ఉంటారు. మరి అటువంటి వాల్మీకం నుంచి జనించినటువంటి బోయవాడైన వాల్మీకి ఆ రామాయణాన్ని రచించలేదు అంటారు. అదేంటండి, వాల్మీకి కదా రామాయణాన్ని రచించింది, వాల్మీకి విరచిత రామాయణం అంటూ ఉంటారే, మరి ఆయన రచించలేదు అంటున్నారంటే అవునండి, రామాయణాన్ని మహాభారతాన్ని వ్యాసుడు విఘ్నేశ్వరుడు ద్వారా లిఖింపజేశాడు. అది వ్యాసభారతం అనేది లిఖితమై ఉన్నటువంటి సాక్ష్యం. కానీ రామాయణం జనపదాలలో నానివటించినటువంటి ఒక జానపదంగా వచ్చినటువంటిది, అది లిఖింపబడలేదు. వాల్మీకి తన కవితలతో, పద్యాలతో, పాటలతో మాత్రమే రామాయణాన్ని వర్ణించాడంట. దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే ఆ సీతారాముల యొక్క కుమారులైనటువంటి లవకుశలు దాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి ఆ జనపదాలలోకి జానపదంగా చేర్చి రామాయణాన్ని వర్ణించటం వల్ల అది నేటికి కూడా జనభావంలో కలిసిపోయి అందరికీ చేరింది అంటారు. ఎప్పుడైనా కూడా గ్రాంధికమైనటువంటి ఒక గ్రంథం అది చదివిన వారికి మాత్రమే తెలుస్తుంది, లేదా ఆ చదివిన వారు చెప్తే విన్నవారికి మాత్రమే తెలుస్తుంది. కానీ ఒక కావ్యం ఎప్పుడైతే జనపదమై జానపదాలకు చేరుతుందో ఆ జనులందరూ కూడా దాన్ని తమదిగా గ్రహిస్తారంట. అంతటి శక్తివంతమైనది జానపదం అని చెబుతూ ఉంటారు. ఆ విధంగా జానపదంగా చేరి జనులందరికీ చేరింది కనుకే రామాయణం నేటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది అని చెబుతూ ఉంటారు. అంతటి గొప్ప కావ్యాన్ని అందించినటువంటి ఆ వాల్మీకి మహర్షిని ప్రార్థిస్తూ ఉత్తర రామాయణం గురించి కూడా కొద్దిగా స్మరించుకుందాం. ఎందుకండి ఇలా అన్నీ చెప్తూ ఉన్నారు? మనం శ్రీరామనవమి గురించి కదా మనం ఈరోజు చెప్పుకునేది, ప్రవచించుకునేది. అంటే రామాయణం అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉన్నదేనండి. మీకు తెలియని విషయాల్ని కొంత మా దృష్టికి వచ్చినది తెలియచేసే ప్రయత్నం చేయాలని ఈ ప్రవచనం చెబుతూ ఉన్నాం. అందువల్ల అందరికీ తెలియకపోయినప్పటికీ కొందరికి తెలిసినటువంటి కొన్ని విషయాల్ని మీ ద్వారా 10 మందికి తెలియచేసే ఆలోచనతోటి ఈ ప్రవచన కార్యక్రమం ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాల్మీకి రామాయణం ప్రకారం దశరథి పుత్రుడుగా జన్మించినటువంటి రాముడు విశ్వామిత్రుడి యాగరక్షణకై వెళ్ళి ఆ యాగ సంహారం గావించి ఆ యాగాన్ని పరిసమాప్తం చేసి వారి ద్వారా వెళ్ళి శివధనస్సు విరిచి సీతాపరిణయం గావించి అయోధ్యకి చేరి పితృవాక్య పరిపాలనకై 14 వనవాస దీక్ష చేసి రాక్షస సంహారం ద్వారా వానర సైన్యంతో లంకకు చేరి రావణ సంహారం జరిపించి తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడు అని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ పట్టాభిషిక్తుడైనటువంటి శ్రీరాముడు అయోధ్యలో ఉన్నటువంటి తాగుబోతి మాటలు గ్రహించిన వాడై
దాన్ని పాటిస్తూ సీతమ్మ వారిని అడవిల పాలు చేశాడంట. అలా అడవుల పాలైనటువంటి ఆ సీతమ్మ ఆ వాల్మీకి ఆశ్రమంలో చేరి అక్కడే ఇద్దరు లవకుశలకు జన్మనివ్వటం, ఆ లవకుశులు తిరిగి శ్రీరాముణ్ణి చేరటం, ఇవన్నీ కూడా మనకి చారిత్రకం వాల్మీకి రామాయణం ప్రకారం తెలుస్తూ ఉంటుంది. అయితే ఉత్తర భారతం ఉత్తర రామాయణం గురించి చెప్పుకోవాలండి. ఈ రామాయణం ఏ విధంగా ఉంటుందయ్యా అంటే, అందరూ కూడా రాక్షసుడుగా కఠోరమైన వ్యక్తిగా చెప్పేటువంటి రావణ మహర్షి రావణాసురుడి గురించి, ఆయన పక్షాన రామాయణం ఏ విధంగా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. అందరికీ సీత అయోనిజగా జన్మించింది అని తెలుసు, కానీ ఆ సీతాదేవి ఎవరి పుత్రిక అయ్యా అంటే జనక మహారాజు పుత్రిక అంటూ ఉంటారు. కానీ సీతా జన్మ రహస్యం తెలిసిన వాళ్ళకి మాత్రమే ఈ విషయం గ్రహింపబడుతూ ఉంటుంది. అది ఏమిటయ్యా అంటే, సీతమ్మ వారు మొదటిగా వేదవతిగా భూమిలో అవతరించారంట. అటువంటి వేదవతి తపస్సులో ఉండంగా ఆ తపస్సుకు భంగం కలిగించినటువంటి రావణాసురుడు బ్రహ్మర్షి కుశధ్వజునికి కుమార్తెగా జనించినటువంటి శ్రీ మహాలక్ష్మి వేదవతి అవతారంలో జనించిందంట. తను చిన్నప్పటి నుంచి కూడా విష్ణువునే పూజిస్తూ ఆయన్నే వివాహం ఆడాలి అనే కృత నిశ్చయంతో తపస్సులో నిమగ్నమై ఉన్నదంట. అటువంటి సమయంలో అటువైపుగా వెళ్తూ ఉన్నటువంటి రావణుడు ఆమెని చూసి మోహితుడై వేదవతిని వివాహమాడమని కోరాడంట. ఆమె దానికి నిరాకరించడంతో ఆమె జుట్టుని పట్టుకొని లాగబోయాడంట. దానితోటి కోపోద్రిక్తురాలైనటువంటి వేదవతి, నీ వల్ల మలినమైనటువంటి ఈ అవతారాన్ని ఇప్పుడే చాలిస్తున్నాను, నా మరుజన్మ నీ యొక్క సంహారమే కాకుండా నీ రాక్షస వంశాన్నే మొత్తాన్ని నశింపజేసేదవుతుందని శపించిందంట. అలా వచ్చినటువంటి వేదవతి తనని తాను దహింపజేసుకొని తిరిగి లంకలో అవతరించింది అని చెబుతూ ఉంటారు. ఆ వేదవతియే సీత అయి లంకలో జనించిందంట. ఆ జనించటం కూడా పద్మంలో ఒక సరోవరంలో, లంకా నగరంలో రావణుని యొక్క సరోవరంలో జనించిందంట ఆ సీతమ్మవారి. ఆ సీతమ్మవారిని చూసి ఈ లంకా వినాశనానికే వచ్చిందనేటువంటి గ్రహించినటువంటి రావణాసురుని యొక్క తల్లి ఒక పెట్టెలో బంధించి దాన్ని సముద్రంలో విడిచిపెట్టి రమ్మని విభీషణుణ్ణి ఆదేశించిందంట. అలా వదిలిపెట్టినటువంటి ఆ సీతమ్మవారు నాగైటిశాలలో యజ్ఞానికై దున్నుతున్నటువంటి జనక మహారాజు యజ్ఞానికై ఆ నాగేటిశాలలో దున్నుతున్నప్పుడు ఆ పెట్టె ఆ నాగటిశాలలో నాగలికి తగిలి బయటి పడ్డిందంట. అందులో జనించినటువంటి అమ్మవారే సీత కనుక ఆమెను సీత అని స్మరిస్తూ ఉంటారు. ఆ జనక మహారాజు కుమార్తె కనుక జానకిగా స్మరిస్తూ ఉంటారు. ఆ విధంగా అవతరించినటువంటి ఆ సీతమ్మవారిని మొదటిగా రావణాసురుడి ఇంట జనించింది కనుక రావణుడు ఆవిడని పుత్రికాభావంతో చూశాడు అని ఉత్తర రామాయణం చెబుతూ ఉంటుంది. అంతే కదండి, ఆయన ఇంట పుట్టినది కనుక ఆయన కుమార్తె నాగేటిశాలలో జనక మహారాజుకు దొరికింది కనుక జనక మహారాజు పుత్రికగా పెంచుకున్నాడు కనుక సీత జానకిగా కూడా చెబుతూ ఉంటారు. అటువంటి సీత ఆ రాముడితో వనవాసంలో అనుభవిస్తున్న కష్టాలని చూసి ఎంతో బాధపడినటువంటి రావణాసురుడు తన కుమార్తె అటువంటి బాధలు అనుభవించకూడదు అనే ఉద్దేశంతో ఆ సీతమ్మ వారిని తన గృహానికి తీసుకుని వెళ్ళాడు అని చెబుతూ ఉంటారు. కానీ పంతో పతివ్రత అయినటువంటి సీత తన భర్తని విడిచి రాదు కనుక ఆవిడ్ని బలవంతంగా తీసుకుని వెళ్ళాడు అని చెబుతూ ఉంటారు రావణాసురుడు. అలా తీసుకెళ్ళి రాజభోగాలు అనుభవించమ్మా అంటే దానికి అంగీకరించినటువంటి సీత ఎప్పుడూ కూడా రాముణ్ణి స్మరిస్తూ అశోకవనంలో ఉంది అని చెబుతూ ఉంటారు. లంకా వినాశనానికే జనించింది కనుక ఆ శ్రీరాముడి వల్ల
ఆ రావణాసురుడి యొక్క సంహారం జరిగింది అని చెప్తూ ఉంటారు. నేటి సమాజంలో అందరికీ కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండేది రామాయణం అని చెబుతూ ఉంటారు. నేటి దంపతులు ప్రతి చిన్న విషయానికి తగువులాడుకొని వేరు కాపురాలు పెడుతూ ఉన్నారు, విడిపోతూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆ సీతారామచంద్రుల్ని ఆదర్శంగా స్వీకరించి వాళ్ళ యొక్క కథలు కానీ విని అవి పాటించే ప్రయత్నం చేస్తే ఇటువంటి భేదాభిప్రాయాలన్నీ తొలగి అందరూ కూడా ఆదర్శ దంపతులుగా మెలుగుతూ ఉంటారు అని చెబుతూ ఉంటారు. ఎందుకయ్యా అంటే సీత గొప్పదా రాముడు గొప్పదా అని ఆ రోజు కానీ చూసి ఉంటే వాళ్ళు ఆదర్శ దంపతులుగా నేటికి ఉండేవారు కాదండి. ఏ విధంగా చూసుకున్నా సీతమ్మ వారు రాముడి కన్నా గొప్పది. ఎందుకయ్యా అంటే ఆమె శక్తి స్వరూపిణి, అయోనిజగా జనించినటువంటిది. రాముడు ఒక మానవ మాత్రుడు, యోని సంభవుడు. అయినా కూడా సీత రాముణ్ణి ఎంతో గౌరవించింది, తన పాతివ్రత్య ధర్మాన్ని స్వీకరించింది. అదేవిధంగా రామరాజ్యంలో ఉన్న అరణ్యవాసంలో ఉన్న ఏనాడు కూడా రాముని మాటని జవదాటలేదు అని చెబుతూ ఉంటారు. ఆయన అగ్నిప్రవేశం చేయమన్నప్పుడు నేనెందుకు చెయ్యాలి, నేను పునీతని, నేను అయోనిజని, నేను శక్తి స్వరూపిణి అని ఏ రాజు కూడా సీత చెప్పలేదు. తన పాతివ్రత్యాన్ని నిరూపించడానికి అగ్నిప్రవేశం చేసిందంట సీత. రాముడు కూడా సీతని ఏ రోజు కూడా చులకనగా చూడలేదు. రాముడు కూడా ఎంతో ప్రేమగా సీతని చూశాడు. అందుకే వాళ్ళిద్దరూ ఒకరికొకళ్ళు ఆదర్శ దాంపత్యాన్ని పాటించినటువంటి వారు కనుకే నేటికి కూడా ఆదర్శంగా ఉన్నారు. ఎవరు గొప్పయ్యా స్త్రీ పురుషుల్లో అంటే ప్రకృతి స్వరూపంలో ఉన్నటువంటి ఆ లక్ష్మీనారాయణులు పార్వతీ పరమేశ్వరుల యొక్క శక్తి స్వరూపమే స్త్రీ పురుషుల యొక్క జననము అని చెబుతూ ఉంటారు. ఇందులో స్త్రీ గొప్ప పురుషుడు గొప్ప అంటే ఎవ్వరూ కూడా గొప్ప కాదండి. అందరూ కూడా ఆ ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహంతో ఈ భూమిపైనటువంటి సంసారం అనే ఒక సాగరంలో జనిస్తున్నటువంటి పాత్రలు మాత్రమే. ఇదంతా కూడా ఈ లోకయజ్ఞంలో ఒక చిన్న సమిధ మాత్రమే అని గ్రహించాలి. అందువల్ల ఎవరు గొప్ప అనే ఈగోలకు పోకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఉంటే ఎటువంటి భేదాభిప్రాయాలు రావు, ఎటువంటి విడాకులు అనే మాటకి అర్థమే ఉండదు అని చెబుతూ ఉంటారు. అందువల్ల చక్కని దాంపత్యం కొనసాగాలంటే సీతారాముల వలె మెలగాలంట. సీతమ్మ వారు కూడా రాముణ్ణి ఏ రోజు కూడా కించపరచలేదు. అలా అని రాముడికి మంచి చెడులు చెప్పకుండా లేదండి. సీత కూడా రాముడు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఆయన తప్పు చేయకుండా ఆయనకి సరైన సలహాలు ఇస్తూ ఆయనకి తోడుగా నిలిచింది అని చెబుతూ ఉంటారు. అటువంటి సీతారాములు ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకొని ఉన్నారు కనుకే ఈరోజు ఆదర్శ దంపతులుగా అందరికీ కొనియాడబడుతూ ఉన్నారు. నేటికి కూడా ప్రతి ఒక్కళ్ళచే పూజింపబడుతూ ఉన్నారు. లోకా సమస్త సుఖినో భవంతు. ఆ సీతారాముల యొక్క దివ్య కథని ప్రవచించుకునే అదృష్టం లభించినందుకు ఇదంతా మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మ అనుగ్రహ కటాక్షిద్ధిరస్తు. శ్రీదేవతాభ్యో సమస్త దేవతాభ్యో నమః. స్వస్తి. ఈ మా ప్రవచనం ఇప్పటి వరకు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసో తెలియకో మేము చేసినటువంటి పొరపాట్లు ఏమన్నా ఉంటే పెద్దవాళ్ళుగా మమ్మల్ని మన్నించి అటువంటి దోషాలు ఏమన్నా ఉంటే వాటిని మళ్ళీ పునరావృతం కాకుండా ఉండటానికి తగిన సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో తెలియచేయాలని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏదైనా మేము చెప్పాలనుకున్నది పొరపాటున మాటలలో వివిధ అర్థాలతో ధ్వనించి ఏవైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించాలని కోరుతూ ఉన్నాం. అటువంటి ఉద్దేశమే లేదు. ఏది చెప్పాలనుకున్నా అది లోకానికి ఉపయోగపడాలనే సదుద్దేశంతో కనుక జరిగినటువంటి చిన్న పొరపాట్లు ఏమన్నా ఉంటే దయచేసి మన్నించాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే
మా ప్రవచన కార్యక్రమాన్ని ఎంతో ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ, ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉండి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని చక్కని వీడియోలు మీకోసం అందించడానికి సహకరించి మా ఛానల్ని మరింత మందికి తెలియచేసి షేర్ చేయండి. మీకు మా యొక్క ప్రవచనం నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి. ఏవైనా సూచనలు సలహాలు ఇవ్వదలుచుకున్న వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియచేయాలని ప్రార్థిస్తూ ఉన్నా. సర్వే జనా సుఖినో భవంతు. Why hospitals choose Rosa Floris when hygiene can't be compromised? Each part of our papermaking process is in line with policies on sound environmental management. Subsequently, the logs are washed, cut into small pieces, and cooked in a digester. It starts with natural plant fibers, carefully selected for their softness and absorbency. Our advanced technology labs transform these biodegradable materials that meet the highest hygiene standards into premium tissue products. From kitchen rolls to hospital bed rolls, Rosa Floris delivers the quality assurance that professionals trust. When hygiene matters most, the choice is clear.